అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. పై ఆయత్తులో మొదట తెలిపినవాడు మోమిను. అతడు అల్లాహ్ను విశ్వసించును. అతని ప్రేమ, అతని జ్ఞానం అల్లాహ్ నామస్మరణం వలన ప్రకాశించుచున్నది. రెండవ వాని వద్ద ఈ గుణములు లేవు. వాస్తవంగా అల్లాహ్ ఒక గొప్ప మహిమ గలది. దీని యందే సంపూర్ణ జయమున్నది. అందువలననే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ అల్లాహ్ జ్యోతి కొరకు దీర్ఘమైన అనగా పడగటి నమాజుల యందు మరియు దుఆల యందు నిమగ్నమై ఉండేవారు. తమ ప్రతి శరీరాంగమును అల్లాహ్ జ్యోతితో నింపవలెనని దుఆ చేసేవారు. తమ శరీరంలోని మాంసం యందు ఎముకలు, కీళ్ళు, చర్మం, వెంట్రుకలు, చెవులు, నేత్రములు, పైన క్రింద, కుడి ఎడమ భాగముల యందు, ముందు వెనక, తల నుండి పాదముల వరకు సమస్త దేహమును అల్లాహ్ జ్యోతి యొక్క కాంతితో ప్రకాశింప చేయుమని అల్లాహ్ యొద్ద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎల్లప్పుడూ ప్రార్థించేవారు. అల్లాహ్ ఆజ్ఞల ప్రకారం చేయు ఆచరణముల యందు జ్యోతి, నూర్ యందును కొంతమంది యొక్క సత్కార్యములు ప్రకాశించు అల్లాహ్ దర్బారునకు చేరును. తీర్పు దినము నాడు వారి ముఖములు సూర్యుని వలె కాంతితో ప్రకాశించును. మాషా అల్లాహ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.